జానకి, రామలక్ష్మి, శౌర్య, శివరాం, శ్రీను, ఆద్య ఇక్కడ ఉండదు. మిగతా గ్రామ పెద్దలు అందరూ కూడా పొలంలో నిలబడి ఉంటారు. అప్పుడే దూరం నుంచి అస్మిత, ప్రభాస్, శ్రీకాంత్ ముగ్గురు చూస్తూ ఉంటారు. అక్కడ ఏంటండి ఏదో పంచాయతీ జరుగుతున్నట్లుంది అని ప్రభాస్ అంటే నీళ్ళ సమస్య అని నీళ్ళ సమస్య కోసం అక్కడ పంచాయతీ పెట్టారు అని అస్మిత చెప్తుంది. నీటి సమస్య కోసమే అక్కడంతా చర్చించుకుంటూ ఉంటారు. రఘురామ్ ఏమో ఇంకా హాస్పిటల్లోనే ఉంటారు. చూడండి, మేము మీతో హాకీ ఆడటానికి రెడీ, నీరు మాకు వస్తాయంటే మేము ఆడుతాము అని రామలక్ష్మి చెప్తుంది. అర్థమైంది కదా, అది అక్కడ ఆడి గెలవకూడదు, ఆ సమస్య తీరకూడదు అని అస్మిత చెప్తుంది. నాకిప్పుడు అర్థమైంది, మేం చూసుకుంటాము అని ప్రభాస్ చెప్తాడు. అలా హాకీ ఆడటానికి 2 టీంలు కూడా రెడీ అయిపోతాయి. ఒకవైపు రామలక్ష్మి టీము, ఇంకోవైపు అస్మిత ప్లాన్ చేసిన టీము 2 తలపడుతూ ఉంటాయి. రామలక్ష్మి హాకీ అదరగొడుతూ ఉంటుంది. అస్మిత, ప్రభాస్ ప్లాన్ చేసిన విధంగా ఒకతను హాకీ బ్యాట్తో ఆడుతున్న రామాని తల పగలగొట్టేస్తాడు. దాంతో రామ ఉన్నపలంగా కుప్పకూలుతూ ఉంటుంది. ఇప్పుడు రామ వాళ్ళు హాకీలో గెలిస్తేనే వీళ్ళకి నీళ్లు వస్తాయి, ఓడిపోతే నీళ్లు రావు కాబట్టి ఎస్, ఇదే కదా నాకు కావాల్సింది అని అస్మిత అనుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. రామలక్ష్మి గాయంతో కుప్పకూలుతూ ఉంటే రామ రామ అని శౌర్య, జానకి, శ్రీను చాలా కంగారు పడుతూ ఉంటారు. తర్వాత అస్మిత శ్రీను దగ్గర కొట్టేసిన డబ్బుల బ్యాగ్ తీసుకొని పుట్టింటికి వెళ్ళటంతో, ఏంటి ఆ బ్యాగ్లో ఏముంది అని అమ్మ నాన్న అడగటంతో, డబ్బులు ఉంది, కోట్ల డబ్బు అని అస్మిత చెప్తుంది. చూడు, నా దగ్గర కోట్ల డబ్బు ఉంది, నీకు దొంగతనం చేయాల్సిన అవసరం లేదని నాకు తెలుసు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, అసలు ఆ బ్యాగులో ఏముందో మర్యాదగా చెప్తావా లేదా అని అస్మిత వాళ్ళ నాన్న అడగటంతో, నిజాలు చెప్తే ఎవరూ నమ్మరు కదా అని మనసులో అనుకుంటూ, సంవత్సరానికి సరిపడా నా మేకప్ కిట్ నేను తెచ్చుకున్నానులే, నేను దీనిని గదిలో పెడుతున్న, ఈ గది వైపు మాత్రం ఎవరూ వెళ్ళకండి అని మరీ చెప్తుంది. ఈ డబ్బుతో నేను సమయానికి ఏం చేయాలో అది చేస్తాను కదా అని అస్మిత అనుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు రామ గెలిచి నీటిని పొలానికి అందిస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.